ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారి యొక్క పూర్తి జాతకం గురించి, వారి గుణగణాల గురించి A to Z తెలుసుకుందాం. అయితే ధనుస్సు రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వారికి ముందు ఉంది ముసళ్ల పండగ అని చెప్పడం జరుగుతుంది ఎందుకు, అలాగే వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, ఈ అంశాల గురించి క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ధనుస్సు రాశి అంటే గురుడి ఆధ్యాత్మిక కాంతిలో పుట్టిన రాశి వ్యక్తులు. ఈ రాశివారు జ్ఞానానికి ప్రతీకలు, ధర్మానికి సేవకులు, సత్యానికి సాక్షులు. జీవితమనేది ఒక యాత్ర అని తెలిసిన యోగులు. వీరి మనసు విశాలమైన ఆకాశం లాంటిది. ప్రతి దాంట్లో కూడా దైవసూత్రం కనుక్కోవాలనే తపన వీరికి సహజంగానే ఉంటుంది. వీరి ఆలోచనలు లోతైనవి, మాటలు ప్రేరణాత్మకంగా ఉంటాయి. ముఖం చూసినా కాని మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. అయితే ధనుస్సు రాశి వారి యొక్క జీవితానికి మూలాధారం ఆరాధన. వారు భగవంతుణ్ణి భయంతో కాదు, ప్రేమతో ఆరాధిస్తారు. వారి ఆత్మలో ఉన్న ఆత్మవిశ్వాసం వారిని ఎత్తులకు చేరుస్తుంది. వారు ఒక తపస్విలాగా జీవిస్తారు. కాని సాధారణమైన తపస్వి కాదు. తపస్సు వీరి జీవన విధానం, ప్రార్థన వీరికి శ్వాస. భగవంతుడి స్మరణే మన శక్తి. ఇది వీరి ప్రతి పనికి పునాదిలాంటిది. అలాగే వీరి యొక్క బలం కేవలం శరీర బలం కాదు, మనోబలం, ధర్మబలం, విశ్వాసబలం. వీరి హృదయంలో గురుకృప ఉంటుంది. వారు పడిపోయినా కాని మళ్లీ లేవటానికి ఒక అంతర్యామి శక్తి తోడుగా ఉంటుంది. భక్తి వీరి గుండెల్లో స్ఫూర్తిలాగా ఉంటుంది. గీత, రామాయణం, ధ్యానం, మంత్రం వీటిలోని వీరికి ఆనందం దొరుకుతుంది. అలాగే వీరి మనస్సు చైతన్యంతో నిండి ఉంటుంది. ప్రతి దృశ్యాన్ని, ప్రతి వ్యక్తిని ఒక ఆధ్యాత్మిక దృష్టితో చూస్తారు. జీవితం వాళ్లకొక యాత్ర. అది దేవుడి యోగక్షేమం వైపు నడిపించే ఒక మార్గం. ధనుస్సు రాశి వ్యక్తులు ధర్మానికి ప్రతిరూపంగా ఉంటారు. అన్యాయం చూస్తే అస్సలు సహించలేరు. సత్యం కోసం ఎంత కష్టమైనా నిలబడతారు. వారి మాటల్లో ధర్మగళం ఉంటుంది. వారి దృష్టిలో ధనం కాదు, ధర్మమే ముఖ్యమని నమ్మకం. పిల్ల వయసులో ధనుస్సు రాశివారు చురుగ్గా, జిజ్ఞాసతో నిండి ఉంటారు. ఎందుకు, ఎలా అనే ప్రశ్నలు ఎప్పుడూ కూడా అడుగుతూనే ఉంటారు. వీరి తల్లిదండ్రులు సహనంతో సమాధానం చెప్పాలి. ఇక యవ్వన దశలో చూసినట్లయితే వీరు స్వేచ్ఛ, సాహసాన్ని కోరుకుంటారు. ప్రయాణాలు, విద్యా అవకాశాలు, కొత్త అనుభవాలు వీరి జీవితంలోకి వస్తాయి. ప్రేమలో లోతుగా ఉండి కొన్నిసార్లు భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఇక వయోజన దశలో చూసినట్లయితే తమ ధ్యేయాన్ని స్పష్టంగా గుర్తిస్తారు. ఉద్యోగం, వ్యాపారం, సేవారంగం ఏది ఎంచుకున్నా సరే సత్యానికి కట్టుబడి ఉండే నాయకులు వీరు. ఇక వృద్ధాప్యంలో చూస్తే అత్యంత ఆధ్యాత్మికంగా ఉంటారు. గురుడి మార్గంలో నడుస్తూ ఇతరులకు జ్ఞానాన్ని పంచుతారు. వారి ముఖం నుండి కాంతి వెలుగుతుంది. అది గురువు యొక్క అనుగ్రహం. ఇక వీరు చురుకైన పనుల్లో, సత్యనిష్ట ఉన్న వృత్తుల్లో సఫలమవుతారు. ఉపాధ్యాయులుగా, లెక్చరర్లుగా, ఆధ్యాత్మిక గురువులుగా, న్యాయవాదులుగా, రాయబారులుగా, జర్నలిస్టులుగా, ట్రావెల్ మరియు ఎడ్యుకేషన్ రంగంలో వీరికి చాలా బాగా కలిసి వస్తుంది. వీరి మాటల్లో శక్తి ఉంటుంది. అందుకే వీరు మార్గదర్శకులుగా ఎదుగుతారు. ఇక ఆర్థిక పరిస్థితిని గమనిస్తే గురు కృప ఉంటే వీరికి ధనం ఎప్పుడూ కూడా కొదువ ఉండదు. సొంత కష్టానికి ఫలితం త్వరగా వస్తుంది. పుణ్యధనం, దానం ద్వారా సంపద నిలుస్తుంది. కాని వ్యయాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీరు దానం, సహాయం చేయటానికి ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి వ్యయాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇక ప్రేమ మరియు కుటుంబ జీవితాన్ని గమనిస్తే ప్రేమలో వీరు నిజాయితీ గలవారు, కాని స్వేచ్ఛను కోరుకుంటారు. అందుకే ధనుస్సు రాశి వారి యొక్క భాగస్వామి సహనంతో ఉండాలి. కుటుంబంలో వీరు పెద్దల గౌరవాన్ని పొందుకుంటారు. పిల్లలకు జ్ఞానం, విలువలు నేర్పటంలో వీరు ఆదర్శవంతమైన తల్లిదండ్రులుగా ఉంటారు. ఇక ఆరోగ్య ప్రభావాన్ని గమనిస్తే గురు ప్రభావం వల్ల జీర్ణ వ్యవస్థ, కాలేయం, జాయింట్లను జాగ్రత్తగా చూసుకోవాలి. ధ్యానం, పాదయాత్ర, సూర్య నమస్కారం వీరికి ఆరోగ్య సూత్రాలనే చెప్పుకోవాలి. ఇక వీరు గురువారం ఉపవాసం లేదా పసుపు వస్త్రం ధరించటం చాలా శుభప్రదమైన ఫలితాలను వీరికిస్తుంది. బృహస్పతి స్తోత్రం లేదా గాయత్రి మంత్రం పఠనం ద్వారా వీరు శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. పసుపు పువ్వులు దానం చేయాలి. దత్తాత్రేయ స్వామి, సాయిబాబా, శ్రీ గురుదేవ పూజ చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. గురువారం రోజున అనాథలకు భోజనం పెట్టటం ఇవన్నీ కూడా మీ జీవితంలో గురుకృపను పెంచుతాయి. అయితే ధనుస్సు రాశి వారికి శుభకాలాలు వచ్చేసి వసంతకాలం అంటే ఫిబ్రవరి నుండి మే వరకు వీరికి అనుకూలమైన సమయాలు ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఫలితాలు అనుకూలంగా వస్తాయి. గురుడు, సూర్యుడు, చంద్రుడు అనుకూలంగా ఉన్న దశలు కూడా ఈ సమయంలోనే వీరికి ఉంటాయి. అయితే గణేశ చవితి, గురు పౌర్ణమి ఈ సమయంలో వీరి జీవితంలో శుభ పరిణామాలను చూస్తారు. అయితే ఆతురతతో నిర్ణయాలు తీసుకోవటం ద్వారా
అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. 1-2 సార్లు ఆలోచించటం చాలా ఉత్తమం. అలాగే ఎవరినైనా సరే ఎక్కువగా నమ్మటం అస్సలు మంచిది కాదు. నమ్మిన వ్యక్తులే మీకు వెన్నుపోటు పొడిచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆలోచించకుండా తొందరపాటుతనంతో అందరినీ గుడ్డిగా నమ్మటం మీ యొక్క జీవితంలో మీకు అనేక పాఠాలను నేర్పిస్తుంది. కాబట్టి ఈ అంశంలో ధనుస్సు రాశివారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే వీరు పని ప్రారంభించి మధ్యలో వదిలేయటం ద్వారా కూడా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ఏదైనా పనిని మొదలుపెట్టారంటే దాన్ని పూర్తి చేసేంతవరకు పట్టుదలతో ఉండాలి. మీకు ఖచ్చితంగా మీ యొక్క పట్టుదల తోడైతే దైవానుగ్రహం కూడా తోడుగా ఉంటుంది. కాబట్టి మీరు పట్టుదలతో ఎంత హార్డ్ వర్క్ చేస్తే దేవుడు మీకు అంత సహాయాన్ని చేస్తాడు. ఇక ధ్యానం, ఓర్పు, క్రమశిక్షణ వీటిని పెంపొందించుకోవటం ద్వారా జీవితంలో వచ్చే సమస్యలను మీరు ఖచ్చితంగా అధిగమించగలుగుతారు. అయితే ధనుస్సు రాశి వారికి మరికొద్ది రోజుల్లో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా అవసరం. ఏప్రిల్ మాసం నుండి మీ యొక్క జీవితంలో కొన్ని సమస్యలను మీరు ఎదుర్కోబోతున్నారు. నమ్మిన వ్యక్తులే మీకు మోసం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరితో ఏం మాట్లాడాలో ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం. ధనుస్సు రాశివారి యొక్క జాతకం ప్రకారం ఆర్థిక పరంగా చూస్తే కూడా అనుకోని ఖర్చులు కనిపిస్తున్నాయి. అనవసరమైన ఖర్చులు చేస్తారు. లేనిపోని ఇన్వెస్ట్మెంట్లు చేయటం కావచ్చు, వ్యాపారం ప్రారంభించాలి అని అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టటం, అనుభవం లేని వ్యాపారాల జోలికి వెళ్లటం, ఇటువంటి పొరపాట్లు చేసి కూడా మీరు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆలోచించి ఆతురతతో కాకుండా మీరు అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం ద్వారా అత్యుత్తమమైన ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు. అయితే ముఖ్యంగా ఈ సమయంలో మీరు జాగ్రత్తలు పాటించినట్లయితే గురుగ్రహం బలపడుతుంది. శని దోషాలు కూడా తగ్గుతాయి. అతి కొద్ది సమయంలోనే మీ యొక్క జీవితంలో దోషాలు తొలగిపోతాయి. ఈ సమయంలో మీ జీవితం కొత్త దిశలోకి ప్రవేశిస్తుంది. పాత అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. సంతోషం, గౌరవం పెరుగుతుంది. కొత్త ఆర్థిక అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మనశ్శాంతి, ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా కలుగుతుంది. అయితే ధనుస్సు రాశి వారి యొక్క జీవన సూత్రాన్ని గమనిస్తే సత్యమే మార్గం, గురువే దారి, సేవే ధర్మం అనే సూత్రాన్ని మీరు జీవన సూత్రంగా పాటించాలి. ధనుస్సు రాశివారు ఎప్పుడూ కూడా సత్యం పట్ల నిబద్ధతతో ఉండాలి. ఎంత కష్టంలో అయినా సరే చివరికి విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు. దైవం మీ వెంట ఖచ్చితంగా నడుస్తాడు. ఎందుకంటే ధనుస్సు రాశివారు భూమిపై ఉన్న గురుగ్రహ దూతలు కాబట్టి మీ వెంట దైవం ఖచ్చితంగా ఉంటాడు. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి. ముఖ్యంగా దాన ధర్మాలు మీకు విశేషమైన ఫలితాన్నిస్తాయి. కాబట్టి మీ శక్తి మేరకు, అంటే మీ శక్తికి మించి దానం చేయాల్సిన అవసరం లేదండి. మీరు 1000 రూపాయలు సంపాదిస్తే దాంట్లో కనీసం 10 రూపాయలైనా సరే ఇతరులకు సహాయం చేయటానికి వినియోగించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి. అలాగే సేవా గుణాన్ని అలవర్చుకోండి. భగవంతుడు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాడు. మీ జీవితంలో మార్చి నుండి కొంత కష్టకాలం మొదలైనప్పటికీ మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక గురుగ్రహం బలపడుతుంది. మీ యొక్క జీవితంలో మీరు సత్ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు. దైవ నామస్మరణలో వీలైనంత సమయాన్ని గడపండి. దైవానుగ్రహం ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.